ఓం కొండదేవత మహాశక్తి శంభూ శంకరి పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తి స్థితిఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మి సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ సెప్టెంబర్ నెల క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టము, స్థానము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము, గృహబలము. అదృష్ట బలములో చూసుకుంటే వీళ్ళకి అదృష్టము, జీవితము, స్థానబలం. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఏ విషయమైనా సరే, ఏ కార్యక్రమైనా సరే ఓపెన్గా ఉంటారు. ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్ముతుంటారు. కాబట్టి ఏరే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు ఆలోచించి వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు. దాని వలన వీళ్ళకి మైండ్ కానీ, మనసు కానీ, ఆలోచన కానీ ఒక కరెక్ట్గా ఉండదు, సంచలనంగా ఉంటుంది. సంచలనం అంటే ఒక మైండ్ అనేది ఒక దుక్కున కుదురుగా అనేది ఉండదు. కుదురుగా లేని దాని వలన వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానము ఎలా ఉంటాయంటే చిన్న పిల్లగాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో అలాంటి మైండు, అలాంటి మనస్తత్వము, అలాంటి ఆలోచన కనబడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట గడియలు ఈ నెలలో 15వ తారీఖు నుంచి నూతన గృహము, నూతన కార్యక్రమాలు, నూతన పనులు, వ్యాపార బిజినెస్లో, వ్యవసాయంలో, రియల్ ఎస్టేట్లో, సినీ ఫీల్డ్లో, రాజకీయ ఫలితాలలో, తర్వాత వాళ్ళు చేయాల్సిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని మార్పులు చేంజెస్ రాబోతున్నాయి. ప్రమోషన్ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, కొన్ని ఇంపార్టెంట్ అయిన కార్యక్రమాలు కొన్ని చేయాల్సినవి అతి త్వరలో కనబడుతున్నాయి. కాబట్టి ఈ టయాలలో మీరు చేయాల్సింది ఏమిటంటే కొన్ని జాగ్రత్తలు. అతి జాగ్రత్త చాలా గొప్పది. ఆ జాగ్రత్త లేకోకుండా మనం మూర్ఖత్వంగా ఏం కాదులే అనుకొని మనం చదువుకున్నాం, అన్నీ అయిపోయినాయి, ప్రపంచాన్ని చదివేసాము, ఇక మనకేముందులు అన్నట్టుగా ఉంటే అది దెబ్బతిన్నట్టుకే. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవడం చాలా గొప్పది. కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏ పనులకి చేయాలనుకుంటున్నారో ఆ పనులను వరకు మీరు ముందే మీరు ఓపెన్గా చెప్పి చేయకూడదు. రేపు వెళ్తున్నామంటే పనికి ఈరోజు మీరు ముందే జాగ్రత్త పడాలి. పలానా పనికి వెళ్తున్నాము, పలానా పనికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరి డైరెక్షన్లో వెళ్ళాలి, అది ఎలా దాన్ని పూర్తి చేయాలనేది ఒక ఆలోచన అనేది మైండ్గా అనేది రావాలి. అది వచ్చినప్పుడే అది కరెక్ట్గా నిలబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి జనాలలో ఎక్కువగా జన ఏడుపు ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజలలో బాగుంటారు, మీకేమి తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, బాగున్నారు, పైకి వస్తున్నారు, అభివృద్ధిగా వస్తున్నారు, పెద్ద పెద్ద స్థాయిగా ఎదుగుతున్నారని అనుకుంటున్నారు జనాలు. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడమ తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళు మీ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వరకు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు, మీ దగ్గర ఆశీస్సులు పొందిన వాళ్ళు కానీ, మిమ్మల్ని అభిమానించి గౌరవించే వాళ్ళని కూడా ఇప్పుడు వరకు పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగి పెద్ద పెద్ద కుబేరులు అయిపోయారు. కాబట్టి మీరు ఇలాగ అయిన కారణం ఏంటంటే కొన్ని గ్రహాల వల్ల మనిషిని ముందుకు పోనీకోకుండా, మనసుని డిస్టర్బెంట్ చేసేసి మంచి దారిలో పోకోకుండా చెడు దారిలో పోయే మార్గాలు కొన్ని వస్తుంటాయి. ఇక అలాంటప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తలు మనం పడకోకుండా ఏమి కాదులే అనుకొని మనం ముందడుగు వేస్తే చాలా వరకు ఇబ్బంది అయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి మీరు మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక ఇష్టం పెట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉండవలసిన ఎక్కడన్నా గురువులు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి కలవండి. లేదు మీకు మమ్మల్ని కలవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించి మీ పేరు, వయసు, మీ గోత్రం, మీ డీటెయిల్స్ మాకు పంపిస్తే
మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి అది ఎందువల్ల అవుతుంది, దాని సమస్య ఏముందా అనేది మేము చూసి జాతక చక్రం వేసేసి కుండలి వేసి మేము చూసి దానికి ఏముందా అనేది ప్రాబ్లమ్స్ అనేది మీకు అన్నిటికీ సొల్యూషన్ మా దగ్గర ఉంది. ఏ ప్రాబ్లం అయినా కూడా మేము దాన్ని చెప్పగలుగుతాము, దానికి సొల్యూషన్ చేయగలుగుతాము. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదించిన వెడల మీకు అన్ని కార్యక్రమాలు మీకు విజయవంతంగా చేస్తాము. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో ముందే వరకు తొందరపాటు అనేది మీరు తగ్గించుకోవాలి. తొందరపాటు వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా మీ పెద్దవాళ్ళు, అమ్మా నాన్న పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి, వృద్ధులని ప్రేమించాలి, గౌరవించాలి. మీరు ఏ కార్యక్రమాలకి చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమానికి వరకు ముందే ఫలానా పని చేస్తున్నాను, ఫలానా పనికి వెళ్తున్నాను, ఫలానా పని నేను ముందే నా చేతికి వచ్చేసిందని పబ్లిసిటీ చేసుకుంటే దానివల్ల మీకు ఆ నరదిష్టి ప్రభావం అనేది మీ మీద పడుతుంది. ఆ నరదిష్టి ప్రభావం వల్ల మీకు పడిన దాని వలన మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా వెదగలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మీకు ముఖ్యంగా ఏ సమస్య అయినా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. ఈ మేషరాశి వాళ్ళకి మెయిన్గా పూజించాల్సింది శ్రీ లక్ష్మీదేవిని పారార్థన పూజలు చేయాలి. తర్వాత వీళ్ళు మెయిన్గా చేయాల్సింది నవగ్రహాలు చుట్టూ 9 ప్రదర్శనలు చేయాలి. 9 ప్రదర్శనలు చేసిన తర్వాత లక్ష్మీ దేవస్థానానికి వెళ్ళి తప్పకుండా వీళ్ళు పారార్థన పూజలు చేసుకుంటే వీళ్ళకి ఉండాల్సిన నెగటివ్ చెడు ప్రాబ్లం అనేది కొంచెం తొలగిపోతుంది. కాబట్టి మెయిన్గా నవగ్రహాల గుడికి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ నవగ్రహాల గుడికి వెళ్ళేసి 9 సార్లు మీరు దర్శనం చేసుకొని 9 ప్రదర్శనలు చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఎమ్మటే ఇంకో గుడికి వెళ్ళిపోతుంటారు. అదే మీరు చేసే తప్పు. అలా వెళ్ళొద్దండి. మీరు నవగ్రహ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నవగ్రహ చుట్టూ 9 సార్లు మీరు తిరిగిన తర్వాత 9 వారాలు తిరగాలి. 9 వారాలంటే శనివారం 9 శనివారాలు తిరగాలి. 9 శనివారాలు తిరిగిన తర్వాత లాస్ట్ శనివారం రోజున మీరు నవధాన్యాలు, నల్లటి నోములు, తర్వాత దాంట్లో ఒక బెల్లం గడ్డ, పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని వెళ్ళి లాస్ట్ రోజున 9వ వారం రోజున మీరు 9 ప్రదర్శనలు చేసేసి అక్కడ పసుపు కుంకుమ వేసేసేసి నవధాన్యాలు ఆ 9 నవగ్రహాల మీద మీరు వేసేసిన తర్వాత అక్కడ దీపారాజన ఒకటి చిన్నది దీపారాజన ఒకటి వెలిగించేసేసి అక్కడ మీరు మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు మనసులో అనుకొని బయట అనుకోవాల్సిన పని లేదు. మనసులోనే మా మీద ఉండాల్సిన ఎలాంటి నెగటివ్ కానీ, ఎలాంటి చెడు కానీ, ఎలాంటి ప్రాబ్లం కానీ, ఎలాంటి శూన్యం కానీ, ఎలాంటి దిష్టి కానీ, ఎలాంటి గ్రహాలు కానీ మా మీద ఎవరెవరు చెడు ప్రయత్నాలు ఏమన్నా చేశారో ఆ చెడు ప్రయత్నాలు, చెడు గ్రహాలు అనేది మొత్తం మా మీద నుంచి తొలగిపోవాలి అని మనసులో అనుకొని అక్కడ దీపారాజన చేసేసి నమస్కారం చేసుకొని మీరు వెంటనే మీరు ఇంటికి ఎమ్మటి వెళ్ళకూడదు. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు నీలకాడికి వెళ్ళి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. ఆ నీళ్లు తీసుకొని కొన్ని నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. నెత్తిన చల్లుకొని మీరు ఇక నెక్స్ట్ దేవుణ్ణి కానీ లేకపోతే మీ ఇంటికి కానీ అలాగ మీరు పోయిన వెడల మీకు అన్నీ కలిసి వస్తాయి, మనశ్శాంతిగా ఉంటుంది. మీరు అనుకున్న కోరికలు, మీరు చేయాల్సిన పనులన్నీ విజయవంతం అవుతాయి. సర్యోజన సుఖినో భవంతు.